ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. 1300 కిలోల బంతిపూలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం 7 గంటలకు కేదార్నాథ్ ఆలయం తలుపులు తెరిచారు. తర్వాత ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కేదారేశ్వరుని దర్శించుకున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్నాథ్ దర్శనానికి దేశ నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. ప్రతి ఏటా శీతాకాలం ప్రారంభం కాగానే ఈ ఆలయాన్ని మూసివేస్తారు. సంవత్సరంలో 6 నెలల పాటు ఆలయం తలుపులు మూసే ఉంటాయి. ఆ సమయంలో ఆలయం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. వేసవి ప్రారంభమైన తర్వాత ఆలయ తలుపులు తెరుస్తారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేదార్నాథ్ ఆలయ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నిఘా వ్యవస్థను కూడా పటిష్టం చేసినట్లు చెబుతున్నారు అధికారులు. యాత్రికుల వాహన తనిఖీలతో పాటు ఆలయ పరిసరాల్లో ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశారు.